బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో పిఠాపురంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పిఠాపురం మండలం కందరాడలో బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు జరిపి అనంతరం గ్రామంలో ర్యాలీగా ఊరేగింపు నిర్వహించారు. అందరికీ స్వీట్లు పంచారు, బాణాసంచా కాల్చారు. బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ గంటి కొండలరావు, జిల్లా ఉపాధ్యక్షులు రమణ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి సైతన సత్యకుమారి, బీజేపీ సీనియర్ జిల్లా నాయకులు దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, అడబాల వీరమోహన్ రావు, పంపన శేషు, బండి శ్రీనివాసరావు, మేడసాని వరలక్ష్మి, నారాయణ, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 210 స్థానాలు గెలవడం ఇది చరిత్రలో మొదటిసారి. మీరు చూశారు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రాష్ట్రాలు వరుసగా మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈరోజు బీహార్ కావచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, హర్యానా కావచ్చు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి రాష్ట్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని విశ్వసించి బీజేపీ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు. రానున్న కాలంలో కూడా ప్రతి రాష్ట్రంలో కమల వికాసం చెందాలని, ఇదే నేతృత్వంలో భారతదేశం అంతటా కమలం వికసించి భారతదేశం విశ్వగురువుగా స్థానం సంపాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీహార్ ప్రజలకు, మహిళలకు, మైనార్టీలకు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు మా పిఠాపురం అసెంబ్లీ బీజేపీ తరఫున అభినందనలు తెలియజేసుకున్నాం. నెగ్గిన అభ్యర్థులందరికీ, విజయావకాశాలు ఇచ్చిన ప్రజలందరికీ అభినందనలు తెలియజేసుకున్నాం. నవంబర్లో జరిగినటువంటి బీజేపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యు, ఫిరాక్ పాస్వాన్ పార్టీ, ఇలాగ 4 పార్టీలు ఎన్డీఏ కూటమి కలిపి ఈరోజు రెండో ఎలక్షన్లో విజయదూరం మోగిస్తుంది. విజయం పారపరిక మోగిస్తుంది కూడా. అందుకు ఆ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహిళలు పోటీ చేయగా 25 మంది మహిళలు ఘన విజయాన్ని సాధించారు. అదేవిధంగా మైనార్టీస్ కూడా ఈ యొక్క గెలుపుకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మైనార్టీలు కారణమని చెప్తున్నాం. అదేవిధంగా మరి మన మోడీ గారు ఇంకా అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఇంకా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చెందాలని, ముందుకు నడపడి మన అందరం కూడా కష్టపడి పనిచేసి ముందుకు సాగాలని మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.